Hi, good morning, all of you. Welcome to KBZ Maths Lighthouse YouTube channel. In the previous video, we learned how to calculate the mean of ungrouped data. In today's video, we will learn how to calculate the mean of grouped data. Let us know what central tendency means. Central tendency అంటే ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. It is a single value that represents the whole data by showing where the most number of data sets are clustered. అంటే సెంట్రల్ టెండెన్సీ అంటే ఏం లేదండి, ఇచ్చినటువంటి డేటాలో ఎక్కువ వాల్యూస్ ఏ న్యూమరికల్ వాల్యూ దగ్గర పోగుపడ్డాయో ఆ న్యూమరికల్ వాల్యూని మనం సెంట్రల్ టెండెన్సీ అంటాం. సో టు మెజర్ సెంట్రల్ టెండెన్సీ దేర్ ఆర్ 3 మెజర్స్: మీన్, మోడ్, మీడియన్. అంటే మనం సెంట్రల్ టెండెన్సీని మెజర్ చేయడానికి మనకి 3 మెజర్స్ ఉన్నాయి. మీన్ ద్వారా కానీ, మోడ్ ద్వారా కానీ, మీడియన్ ద్వారా కానీ సెంట్రల్ టెండెన్సీని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మనం దీనిలో ఫస్ట్ అయినటువంటి మీన్ ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. టు ఫైండ్ మీన్ దేర్ ఆర్ 3 మెథడ్స్. సో మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి 3 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈస్ డైరెక్ట్ మెథడ్, సెకండ్ వన్ ఈస్ డీవియేషన్ మెథడ్ ఆర్ అస్యూమ్డ్ మీన్ మెథడ్. సో థర్డ్ వన్ ఈస్ స్టెప్ డీవియేషన్ మెథడ్. అంటే మనం మీన్ ని కనుక్కోవడానికి 3 మెథడ్స్ ఉన్నాయి: డైరెక్ట్ మెథడ్, డీవియేషన్ మెథడ్, థర్డ్ వన్ స్టెప్ డీవియేషన్ మెథడ్. ఇప్పుడు దీనిలో డైరెక్ట్ మెథడ్ లో మనం మీన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. Consider the following distribution of daily wages of 50 workers of a factory. Find the mean daily wages of the workers by using an appropriate method. ఇప్పుడు మనం డైరెక్ట్ మెథడ్ లో మీన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి క్లాసెస్ ఇచ్చాడు, వాటి రెస్పెక్టివ్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చాడు. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి టేబుల్స్ లో వాట్ అనే ప్రశ్నకి సమాధానమే క్లాసెస్, హౌ మెనీ అనే ప్రశ్నకి సమాధానమే ఫ్రీక్వెన్సీస్. ఇప్పుడు మనం ఎడిషనల్ గా ఆల్రెడీ 2 కాలమ్స్ ఇచ్చేసాడు, మనం ఎడిషనల్ గా ఇంకొక 4 కాలమ్స్ ని యాడ్ చేసుకుంటే మనం మీన్ ని ఏ మెథడ్ లో 3 మెథడ్స్ లో ఏ మెథడ్ లో ఫైండ్ అవుట్ చేయడానికైనా కన్వీనియంట్ గా ఉంటుంది. సో ఇప్పుడు మనం క్లాస్ యొక్క మార్క్ లేదా మిడ్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు 500 టు 520, బిలో 520 ఈ క్లాస్ కి మిడ్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం తెలుసుకున్నాం. ఈ రెండింటిని యాడ్ చేసి బయట చేయాలి. దానికంటే సింపుల్ పద్ధతి ఏమిటి? ఈ బాక్స్ లో 500 యాపిల్స్ ఉన్నాయి, ఈ బాక్స్ లో 520 యాపిల్స్ ఉన్నాయి. ఇద్దరికి ఈక్వల్ గా పంచాలి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ బాక్స్ లో ఉన్న ఎక్సెసివ్ 20 యాపిల్స్ ని పక్కకి తీసేస్తే ఇందులో 500 ఉంటాయి, ఇందులో 500 ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి 500 యాపిల్స్ వస్తాయి. ఇక 20 యాపిల్స్ ని ఇద్దరికి సమానంగా పంచితే ఒక్కొక్కరికి 10 అంటే ఫైనల్ గా ఒక్కొక్కరికి 510 అనమాట. అంటే ఈ క్లాస్ యొక్క మిడ్ వాల్యూ ఎంత అవుతుంది? 510 అవుతుంది. 510. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ యొక్క మిడ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు దీన్ని మామూలుగా అట్లా లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ ని యాడ్ చేసి బయట చేసే బదులు మరొక షార్ట్ కట్ ని ఉపయోగిద్దాం. ఇప్పుడు 520 నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది? 540. అంటే 540 నుంచి 520 ఈ డిఫరెన్స్ ఎంత ఉంది? 20 ఉంది. కాబట్టి ఆ 20ని యాడ్ చేసుకుంటూ వస్తే మిడ్ వాల్యూస్ అన్ని వచ్చేస్తాయి. ప్రతి క్లాస్ యొక్క మిడ్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ డైలీ వేజెస్ ఇచ్చాడు, అంటే రోజు కూలీ అనమాట. 500 రూపీస్ నుంచి బిలో 520 ఈ రేంజ్ లో రోజు కూలీ సంపాదిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 12 మెంబర్స్. ఈ 12 మెంబర్స్ లో కూడా ఒకరికి 500 రావచ్చు, ఒకరికి 505 రావచ్చు, ఒకరికి 510 రావచ్చు, లేదా 519 రావచ్చు. అట్లా 500 నుంచి 520 బిలో వరకు వాళ్ళ యొక్క రోజు కూలీ అనేది ఎంతైనా అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ క్లాస్ కి మిడ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. అది ఎంత వచ్చింది? 510. ఇప్పుడు మనం ఎలా ఎజంప్షన్ చేస్తామంటే ఈ 12 మెంబర్స్ కి కూడా ప్రతి ఒక్కరికి ఇంచుమించుగా రోజు కూలీ ఎంత వస్తుందని భావిస్తాం? 510 వస్తుందని మనం ఎజంప్షన్ చేస్తాం. ఇప్పుడు ఒక పర్సన్ కి ఒక రోజుకి 510 వస్తుంది. మరి అలా ఇదే ఇన్కమ్ వచ్చేవాళ్ళు ఈ గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు? 12 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు మొత్తం ఈ గ్రూప్ యొక్క ఇన్కమ్ ఎంత అంటే ఏం చేయాలి? 510 ఇంటూ 12 మనం చేయాలి. అంటే FI ఇంటూ XI. అంటే ఈ ప్రోడక్ట్ ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మనం DI అనే కాలము, UI అనే కాలంని ఖాళీగా ఉంచేయడమే. వీటితో ఇప్పుడు మనకు పని ఏమీ లేదు. ఇప్పుడు 12 ఇంటూ 510 చేస్తే 6120.
F1 ఇంటూ X1 చేస్తే 6120 వచ్చింది. ఇప్పుడు ఈ గ్రూప్ యొక్క ఇన్కమ్ ఎంతో ఫైండ్ అవుట్ చేసేసాం. ఇప్పుడు ఈ గ్రూప్ యొక్క ఇన్కమ్, ఈ గ్రూప్లో ప్రతి ఒక్కరికి 530 వస్తుందని అసంప్షన్ చేస్తాం. ఆ ఇన్కమ్ వచ్చేవాళ్ళు ఈ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు? 14 మెంబర్స్ ఉన్నారు. అంటే ఈ గ్రూప్ యొక్క ఇన్కమ్ ఎంత అంటే 530 ఇంటూ 14. సో దాని వాల్యూ ఎంత? 7420. అలాగే ఈ గ్రూప్ ఇన్కమ్ ఇది, అలాగే ఈ గ్రూప్ ఇన్కమ్ ఇది, ఈ గ్రూప్ ఇన్కమ్ ఇది. ఇప్పుడు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అన్ని గ్రూపుల యొక్క ఇన్కమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే వీటన్నిటిని మనం యాడ్ చేయాలి. సో ఇదే ఎఫ్ఐ ఎక్స్ఐ కాబట్టి ఇప్పుడు మనం వీటన్నిటిని యాడ్ చేస్తే వచ్చేదే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ. అంటే దాన్నే మనం సింపుల్గా సిగ్మా ఎఫ్ఎక్స్ అని కూడా అంటాం. అట్లానే ఇక్కడ నంబర్ ఆఫ్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారో ఫైండ్ అవుట్ చేస్తాం, దాన్నే సిగ్మా ఎఫ్ అంటాం. సో వీళ్ళందరినీ యాడ్ చేస్తే మొత్తం 50 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 50 మెంబర్స్ యొక్క టోటల్ ఇన్కమ్ మనకి ఎంత వచ్చింది? 27,260 రూపీస్ వచ్చింది. ఇప్పుడు ఈ టోటల్ అమౌంట్ని ఈ 50 మెంబర్స్కి డివిజన్ చేయడం ద్వారా ఈచ్ మెంబర్కి రోజు కూలీ ఎంత వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మనకి సిగ్మా ఎఫ్ఐ ఎంత వచ్చింది? 50. సిగ్మా ఎఫ్ఎక్స్ ఎంత వచ్చింది? 27,260 వచ్చింది. ఇప్పుడు మనం మెయిన్ డైరెక్ట్ మెథడ్లో కనుక్కోవాలి. అంటే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్. దట్ ఈజ్ ఈక్వల్ టు 27,260 బై 50. సో న్యూమరేటర్లో యూనిట్స్ ప్లేస్లో 0 ఉంది, డినోమినేటర్లో కూడా యూనిట్స్ ప్లేస్లో 0 ఉంది. అంటే రెండు కూడా 10 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2726 బై 5. 27 ఎన్నిసార్లు పోతుంది? 5 టైమ్స్. 5 5 25. ఇంకా 27లో 25 తీసేస్తే ఇంకా 2 ఉంది. సో 22. 5 4 20. సో 22లో 20 పోతే ఇంకో 2 ఉంది, పక్కన 6 ఉంది కాబట్టి 26. సో 26లో 5 టైమ్స్ పోతుంది. 5 5 25. సో 26లో 25 పోతే ఇంకా 1 ఉంది. సో డెసిమల్ పాయింట్ పెడితే 0 యాడ్ అవుతుంది కాబట్టి 10 అవుతుంది. సో 10 అనేది 5 ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్ పోతుంది. అంటే యావరేజ్ రోజు కూలీ ఎంత? 545.2. ఇప్పుడు మనం మీన్ డీవియేషన్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. డీవియేషన్ మెథడ్ ఆర్ అస్యూమ్డ్ మీన్ మెథడ్. సో మనకి క్లాసెస్ ఇచ్చేసాడు, ఫ్రీక్వెన్సీస్ ఇచ్చేసాడు. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మిడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మీన్ని మనం ఏ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయాలన్నా సో మిడ్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయడం అనేది కంపల్సరీ. ఇప్పుడు 500 to 520 బిలో ఈ క్లాస్కి మిడ్ వాల్యూ ఎంత అవుతుంది? 510 అవుతుందని ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం. తర్వాత ఇంక మిడ్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ డిఫరెన్స్ 540 నుంచి 520 తీసేస్తే డిఫరెన్స్ 20 కాబట్టి ఆ 20 యాడ్ చేసుకుంటూ వచ్చేస్తాం. అంటే మిడ్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు మనం మిడ్ వాల్యూస్లోంచి అస్యూమ్డ్ మీన్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ మిడ్ వాల్యూని నేను అస్యూమ్డ్ మీన్ ఏగా తీసుకుంటున్నాను. చాలామంది ఏం చేస్తారంటే మిడ్ వాల్యూలో ఉన్నటువంటి సెంటర్లో ఉన్న దాన్ని ఏగా తీసుకుంటారు. మిడ్ వాల్యూస్లో దేన్నైనా మీరు ఏగా తీసుకోవచ్చు. ఇప్పుడు డీవియేషన్స్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది D1. సో D1 అంటే x1 మైనస్ ఏ. x1 అంటే ఫస్ట్ మిడ్ వాల్యూ 510. మరి ఏ అన్న కూడా 510 కాబట్టి 510 మైనస్ 510 అంటే 0. నెక్స్ట్ది D2 కావాలి. D2 అంటే x2 మైనస్ ఏ. x2 అంటే 530. 530 మైనస్ 510 అంటే 20. ఇట్లా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళక్కర్లేదు. సో ఏకి తిన్నగా 0 వేసుకోండి. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత వచ్చింది అంటే క్లాస్ ఇంటర్వెల్ లేదా సైజ్ ఆఫ్ ది క్లాస్ అంటే 20 కాబట్టి ఆ 20 యాడ్ చేసుకుంటూ వచ్చేయండి. సో 40 60 80 అంటే డీవియేషన్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసేసాం. ఇప్పుడు యూతో మనకి ఈ మెథడ్లో డీవియేషన్ మెథడ్లో మనకి ఎలాంటి పని లేదు, అలా ఉంచేయండి. ఇప్పుడు ఒక్కొక్క పర్సన్ దగ్గర ఎక్సెసివ్గా మిగిలింది 0 ఉంది. అలాంటి గ్రూప్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? 12 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు మొత్తం ఎంత అవుతుంది వాళ్ళ దగ్గర అమౌంట్ అంటే 12 ఇంటూ 0. సో 0. ఈ గ్రూప్లో ఒక్కొక్కరి దగ్గర 20 రూపీస్ మిగిలి అట్లా 14 మెంబర్స్ ఉన్నారు. 14 20s అంటే 280. 8 4s 8 40s 320. 6 60s 360. 10 80s 800.
సో ఇప్పుడు మొత్తం అన్ని గ్రూప్స్ దగ్గర ఉన్నటువంటి ఎక్సెసివ్ అమౌంట్ అంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 1760 రూపీస్. ఇప్పుడు సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ సిగ్మా ఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే 50 వచ్చింది ఆల్రెడీ. ఇక్కడ మనకి ఎస్యూమ్డ్ మీన్ 510 వచ్చింది, సిగ్మా ఎఫ్ఐ 50 వచ్చింది, సిగ్మా ఎఫ్ఐ డిఐ 1760 వచ్చింది. సో మనకి డీవియేషన్ మెథడ్ ఆర్ ఎస్యూమ్డ్ మీన్ మెథడ్ లో ఫార్ములా ఏంటి? ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్డి బై సిగ్మా ఎఫ్. ఇప్పుడు దీనిలో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు అంటే 510 ప్లస్ sigma fd is nothing but 1760 by sigma f is 50. చూడండి ఇక్కడ న్యూమరేటర్ లో యూనిట్స్ ప్లేస్ లో 0 ఉంది, డినామినేటర్ లో కూడా యూనిట్స్ ప్లేస్ లో 0 ఉంది, కాబట్టి 10 టేబుల్ లో క్యాన్సిల్ అవుతుంది. అంటే 176 by 510 ప్లస్ 5 తో డివిజన్ చేస్తే సో టోటల్ వాల్యూ ఈస్ 545.2. అంటే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇంచుమించుగా వచ్చే డైలీ కూలీ ఎంత అనమాట? 545.2. ఇప్పుడు డీవియేషన్ మెథడ్లో ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూసాం. ఇప్పుడు ఎందుకు అలా చేస్తూ ఉన్నాము అంటే డైరెక్ట్ మెథడ్ని ఇంప్రవైజ్ చేస్తే వచ్చింది ఇది డీవియేషన్ మెథడ్ లేదా ఎస్యూమ్డ్ మీన్ మెథడ్. ఎందుకు ఇలా చేస్తున్నామో ఇప్పుడు ఒకసారి మనం లాజిక్ ఆలోచిద్దాం. ఇప్పుడు ఈ గ్రూప్లో ప్రతి ఒక్కరి దగ్గర ఎంత అమౌంట్ ఉంది? 510 ఉంది. అలా ఉన్న వాళ్ళు 12 మెంబర్స్ ఉన్నారు. మరి ఈ గ్రూప్లో ప్రతి ఒక్కరి దగ్గర ఎంత ఉందని భావించాం? 530 రూపీస్ ఉన్నాయి. అట్లా ఎంతమంది ఉన్నారు? 14 మెంబర్స్ ఉన్నారు. అలా ప్రతి గ్రూప్లోనూ ఉన్నారు. ఇప్పుడు మనం ప్రతి గ్రూప్లోనూ ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నటువంటి లీస్ట్ అమౌంట్ ఎంత ఉంది? సో మనం ఈజీగా చెప్పొచ్చు, ప్రతి ఒక్కరి దగ్గర 510 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చెప్తాము? డైరెక్ట్ మెథడ్లో అందరి దగ్గర ఉన్నటువంటి అమౌంట్స్ని కలెక్ట్ చేసి మొత్తం అంతా 50 పార్ట్స్ చేసాం. అప్పుడు ఒక్కొక్కరికి ఎంత వస్తుందో డిసైడ్ చేస్తాం. అది డైరెక్ట్ మెథడ్. ఇప్పుడు ఎస్యూమ్డ్ మీన్ మెథడ్లో ఏం చేస్తున్నాం? ప్రతి ఒక్కరి దగ్గర కనీసం లీస్ట్ అమౌంట్ ఎంత ఉంది? 510 రూపీస్ ఉంది. కాబట్టి ఆ అమౌంట్ని వాళ్ళ పాకెట్లోనే ఉంచుకోమని చెప్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ గ్రూప్లో ప్రతి ఒక్కరి దగ్గర ఎక్సెసివ్ అమౌంట్ ఎంత ఉందో లెక్కేద్దాం. ఎంత ఉంది అమౌంట్? ఇంకా ఏమీ లేదు. కాబట్టి ఎక్సెసివ్ అమౌంట్ 0. ఆ ఎక్సెసివ్ అమౌంట్ని డీవియేషన్ అంటే ఇంకెంత తేడా ఉంది అని. ఇప్పుడు 0 ఉంది. ఇప్పుడు మొత్తం ఈ గ్రూప్లో మొత్తం తేడా ఎక్సెసివ్ అమౌంట్ ఎంత ఉంది అంటే ఒక్కొక్కరి దగ్గర 0 ఉంది కాబట్టి అలా 12 మెంబర్స్ ఉంటే 12 0 0. అట్లా సెకండ్ గ్రూప్కి వస్తే ఇక్కడ ఎక్సెసివ్ అమౌంట్ ఎంత ఉంది? ప్రతి ఒక్కరి దగ్గర 20 రూపీస్ ఉంది. అలా ఎంతమంది ఉన్నారు ఈ గ్రూప్లో? 14 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 14 20 280 రూపీస్ ఎక్సెసివ్గా ఉంది. అట్లా అన్ని గ్రూపుల్లో ఉన్నటువంటి ఎక్సెసివ్ అమౌంట్ని కలెక్ట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 1760 వచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కరి పాకెట్లోనూ 510 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు అందరి దగ్గరనూ ఎక్సెసివ్ అమౌంట్ని కలెక్ట్ చేస్తే 1760 రూపీస్ వచ్చింది. దీన్ని 50 మెంబర్స్కి డివైడ్ చేస్తాం. చేస్తే ఒక్కొక్కరికి ఎంత వచ్చింది? 35.2 వచ్చింది. సో ఆల్రెడీ వాళ్ళ పాకెట్లో 510 ఉంది, ఇప్పుడు 35.2 యాడ్ అయింది. అంటే టోటల్ ఒక్కొక్కరికి ఎంత వచ్చినట్టు? 545.2 వచ్చినట్టు. ఇదే లాజిక్. ఇప్పుడు మనం స్టెప్ డీవియేషన్ మెథడ్లో మీన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. మనకి క్లాసెస్ ఇస్తాడు, ఫ్రీక్వెన్సీస్ ఇచ్చేసాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మిడ్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత డీని క్యాలిక్యులేట్ చేయాలి, ఇప్పుడు యూని క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు U1 క్యాలిక్యులేట్ చేద్దాం. U1 అంటే x1 మైనస్ ఏ బై హెచ్, లేదా x1 మైనస్ ఏ అంటే ఈజ్ నథింగ్ బట్ డిఐ. సో U1 కావాలంటే D1 బై హెచ్. మరి ఇక్కడ D1 ఎంత? 0. మరి హెచ్ అంటే క్లాస్ ఇంటర్వెల్ ఎంత? క్లాస్ సైజు 20. అంటే 0/20 ఈజ్ నథింగ్ బట్ 0. ఇప్పుడు మనకి U2 కావాలి. U2 కావాలంటే D2 బై హెచ్. D2 అంటే ఎంత? 20. 20/20 ఈజ్ 1. ఇట్లా మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. సో 0 తిన్నగా ఎప్పుడు 0 వేసుకోండి, తర్వాత కాన్సిక్యూటివ్ హోల్ నెంబర్స్ వేసుకుంటూ వెళ్ళిపోండి. అంటే 0 1 2 3 4 ఎప్పుడు ఇంతే. మనకి ఇచ్చినవన్నీ కూడా యూనిఫామ్ క్లాసెస్ కాబట్టి యూనిఫామ్ క్లాసెస్ ఎప్పుడు ఇచ్చినా ఇట్లా ఆర్డర్లో వేసుకొని వెళ్ళిపోవచ్చు. సపోజ్ ఏని మిడ్ వాల్యూగా మిడిల్లో ఉన్నటువంటి వాల్యూని ఏగా తీసుకున్నప్పుడు ఇక్కడ 0 వస్తే ఇక్కడ 1 2 3 అని లెక్క ఎందుకు వెళ్తాం? పైకి -1 -2 -3 అని వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏని ఫస్ట్ మిడ్ వాల్యూగా తీసుకున్నాం కాబట్టి 0 ఇక్కడే వస్తుంది. 1 2 3 4 అని మనం వరుస వాల్యూస్ని మనం వేసుకోవచ్చు. ఇప్పుడు F ఇంటూ U
చేసేయడమే. 12 zeros 0, 14 ones are 14, 8 twos are 16, 6 threes are 18, 10 fours are 40. So total sigma FIUI value 88. So sigma F value find out చేయాలి, అది 50 వచ్చింది. A value 510, sigma FIUI value 88, sigma FI value 50, H value 20. ఫార్ములా ఏంటి? స్టెప్ డివియేషన్ మెథడ్లో x bar is equal to a plus sigma FU by sigma F into H. మనం సబ్స్టిట్యూట్ చేద్దాం వాల్యూస్ని. ఏ అంటే 510 ప్లస్ sigma FU is nothing but 88 by sigma F is 50 into H is 20. 510 plus, so here is 0, here is also 0. 88 into 2 by 5. 510 plus 88 to the 176 by 5. So that is 510 plus 35.2. So total value is 545.2. అంటే డైలీ వేజ్ ఒక్కొక్కరికి ఇన్కమ్ ఇంచుమించుగా 545.2 రూపీస్ వస్తున్నట్టు అనమాట. మనం 3 మెథడ్స్లో మెయిన్ని ఫైండ్ అవుట్ చేసాం. ఒకటిది డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ చేసేటప్పుడు F ఇంటూ ఎక్స్ చేసాం. మనకి క్లాసెస్ హ్యూజ్ క్లాసెస్ ఇచ్చినప్పుడు వాటి మిడ్ వాల్యూస్ కూడా హ్యూజ్గా ఉంటాయి. అలాంటప్పుడు F ఇంటూ ఎక్స్ క్యాలిక్యులేట్ చేయడం కష్టంగా ఉంటుంది. అందువల్ల దాన్ని సింప్లిఫై చేసి మనం డీవియేషన్ మెథడ్ తయారు చేసుకున్నాం. అప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేసాం? F ఇంటూ డి. F ఇంటూ ఎక్స్తో కంపేర్ చేస్తే F ఇంటూ డి అనేది క్యాలిక్యులేషన్ కొంచెం ఈజీ అయింది. అట్లా డీవియేషన్ మెథడ్ని ఇంకా సింప్లిఫై చేస్తే వచ్చిందే స్టెప్ డీవియేషన్ మెథడ్. అక్కడ ఏం చేసాం? F ఇంటూ యూ. సో కాబట్టి ఎఫ్ఎక్స్ క్యాలిక్యులేట్ చేయడం కంటే ఎఫ్డి క్యాలిక్యులేట్ చేయడం ఈజీ, దానికంటే ఎఫ్యూ క్యాలిక్యులేట్ చేయడం ఈజీ. కాబట్టి మనం మెయిన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు స్టెప్ డీవియేషన్ మెథడ్ని ఎంచుకుంటే మనం సింపుల్గా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతాం. మనకి 3 మెథడ్స్లో ఏ మెథడ్లో సాల్వ్ చేసినా మనకు వచ్చినటువంటి మీన్ ఒకటే అయి ఉంటుంది.